ఏకతాత్పర్యముతోనూ దేవుని సన్నిధానంలో వారి గోచాడుతున్నప్పుడు అంతటా అగ్ని నాలుకల వలె విభాగించబడిన పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీద వాలినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడారు, కొత్త కొత్త భాషలు మాట్లాడారు, దేవుని నామమును మహింపరిచారు. అగ్ని బాప్తిస్వం పొందారు వారందరికీ కూడా. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఏకభావము ఏకతాత్పర్యము కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అదే అగ్ని బాప్తిస్వం మన మీద దిగొచ్చినప్పుడు మనందరం కూడా పరిశుద్ధులమే కదా. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మన దేవుని సన్నిధానం దేనికోసం వస్తున్నాం? మనము నీటి బాప్తిస్వం పొందాము, ఇక అగ్ని బాప్తిస్వము పొందాల్సింది. దానికోసం ప్రభువా ఎప్పుడు నా దగ్గరికి వస్తారు, ఎప్పుడు నన్ను దర్శిస్తావు, ఎప్పుడు నన్ను నీ అగ్నితో కడుగుతావు నాయనా అని దేవుని సన్నిధానంలో గోచాటం కోసం వస్తున్నాం. ఇంకో 2 పనుల కోసం వస్తున్నాం. మనము ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రార్థన చేయడానికి వస్తున్నామా? రోగాలు పోగొట్టుకోవడం కోసం ప్రార్థన చేయడానికి వస్తున్నామా? నా ఇల్లు బాగుండాలని ప్రార్థన చేయడం కోసం వస్తున్నామా?